ఏదైనా మొబైల్ మనం పాస్వర్డ్ తీయాలి. పాస్వర్డ్ తీయాలి అన్నప్పుడు అన్లాక్ టూల్లో అవ్వట్లేదు, ఏఎంపి టూల్లో అవ్వట్లేదు. ఓకే, కెమెరాలో కానీ పెండర్ టూల్లో కానీ ఏ టూల్లోనూ ఆ ఫోన్ లాక్ తీయలేదు. ఆన్లైన్లో 1500 2000 అడుగుతున్నారు. ఇప్పుడు ప్రెసెంట్ లేటెస్ట్ వివోలు అలాంటి పరిస్థితులు ఉన్నాయి. అలాంటి మోడల్స్ని మనం అన్లాక్ చేయాలి అంటే ఈ ఐఎస్పి పినోడ్ ద్వారా అన్లాక్ చేయడం తేలిక. ఒక ఐఎస్పి ద్వారా కనెక్ట్ చేస్తామనుకోండి, కనెక్ట్ చేసినప్పుడు మనకి ఇలా ఎర్రర్ వస్తుంది. ఈ ఎర్రర్ వచ్చినప్పుడు ఫస్ట్ బాక్స్ అన్ని కూడా మాడిఫై చేసేవాళ్ళు. ఓకేనా, ఇలా జంపర్లు వేసి మాడిఫై చేశారు. ఈ మాడిఫై చేసిన తర్వాత కూడా కనెక్ట్ అవ్వడం మానేసింది. ఆ తర్వాత వచ్చేసి ఇలా ఒక బటన్ పెట్టి రెసిస్టర్లో పెట్టి మాడిఫై చేయడం జరిగింది. కొత్త టూల్ వచ్చిందండి. ఓకేనా, దానిపైన ఇది ఒక అడాప్టర్. ఈ అడాప్టర్ అంటే మాడిఫై ఏం చేయాలి, డైరెక్ట్ గా దీనిపైన రెసిస్టర్లు ఉంటాయి, బటన్స్ ఉంటాయి. ఓకేనా, మనం జస్ట్ పెట్టి సాల్వింగ్ చేయడం. దీన్ని తీసుకెళ్ళి దీని మీద ఇలా పెట్టి సాల్వింగ్ చేయడం. సి పోర్ట్లు ఉన్నాయి కదా, ఈ టైప్ సి పోర్ట్ల నుంచి మనం మొబైల్ ని కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, వీటిలో ఈఎంఎంసీకి సంబంధించిన అడాప్టర్ ఒకటి, ఈఎఫ్ఎస్ కి సంబంధించిన అడాప్టర్ ఒకటి ఇస్తాడు. నెక్స్ట్ ఒక సాటా కేబుల్ ఇస్తాడు. మన 2500 వరకు ఉంది ట్యూబ్ రైట్. ఓకేనా, ఇది కొనుక్కుంటే ఎక్కువ శాతం ఐఎస్పితో కనెక్ట్ చేసేటప్పుడు ఎర్రర్స్ రాకుండా ఉంటాయి.